వెల్కమ్ టు పొలిటికోస్. 76 ఏళ్ల వయసులో అంతర్జాతీయ స్థాయిలో పలు పోటీల్లో పాల్గొంటూ పథకాలు సాధిస్తున్న విశాఖకు చెందిన డాక్టర్ వైజయంతిమాల కొడాలి మనతో ఉన్నారు. ఆవిడని అడిగి ఈవిడ రహస్యం ఏంటో, పథకాలు సాధించడం వెనక ఆమె పడుతున్న కృషి పట్టుదల గురించి ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం, మీరు ఇటీవల స్వీడన్లో కూడా పథకాలు సాధించారు. అసలు మీరు ఏ పోటీలకు వెళ్ళారు ఏంటి మేడం? నేను 10K వాక్ వెళ్ళాను. 10K వాక్లో 9th ప్లేస్ వచ్చింది. ఆ తర్వాత స్టీపుల్ చేసు 2000 మీటర్స్ వెళ్ళాను, అక్కడ 5th ప్లేస్ వచ్చింది. 4x100లో 5th ప్లేస్ వచ్చింది రిలేలో. ఆ తర్వాత 4x400లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. అది ఆ లెవెల్లో వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్లో వైజాగ్లో మహిళలకు రావటం ఇదే మొదటిసారి అని నేను విన్నాను. అది ఇంకా అంతర్జాతీయ స్థాయిలో ఏమేమి పథకాలు? అంతర్జాతీయ మొన్న ఏషియా మాస్టర్స్ అథ్లెటిక్ మీటు ఫిలిప్పైన్స్ వెళ్ళాను నవంబర్లో. అక్కడ కూడా 4 మెడల్స్ వచ్చినాయి. స్టీపుల్ చేజ్ వచ్చింది, వాకింగ్ వచ్చింది, 5K వాక్ వచ్చింది, అండ్ దెన్ రిలే వచ్చింది, అండ్ 800 మీటర్స్ రన్లో కూడా వచ్చింది. ఈ 4గిట్లోనూ వచ్చినాయి, మెడల్స్ వచ్చినాయి. మేడం, ఈ ఇతర దేశాల నుంచి చాలా కాంపిటీషన్ ఉంటుంది. అంటే వరల్డ్ మాస్టర్స్ అంటేనే చాలా దేశాల నుంచి క్రీడాకారులు అందరూ వస్తుంటారు. మీకు ఎలా ఉంటుంది కాంపిటీషన్ అక్కడ? అక్కడ కాంపిటీషను మోర్ దెన్ 8,000 మాస్టర్స్ అథ్లెటిక్స్ బోత్ మెన్ అండ్ ఉమెన్ అటెండ్ అయ్యారు. అది 110 దేశాల నుంచి వచ్చారు. ఆ 8,000 అథ్లెటిక్స్ కాంపిటీషన్ అనేది మనము మోర్ దెన్ మన ఇమాజినేషన్ అన్నమాట. కానీ తట్టుకుని నిలబడగలగాలి. మన ఇండియా వాళ్ళకి, మాకెవరికి, నేను వెళ్తున్నా కానీ చాలా సంవత్సరాల నుంచి, దగ్గర 14 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను. ఇక్కడ నాకు ఎవరు ప్రాక్టీస్లో సాయం చేసింది లేదు. నాకు నేనే అన్ని నెట్లో చూసుకొని, నాకు నేనే నేర్చుకొని బీచ్ రోడ్లో కానీ, ఏయూ గ్రౌండ్స్లో కానీ, ఇదివరకు స్వర్ణభారతిలో చేసేదాన్ని. ఇప్పుడు స్వర్ణభారతి మూసేశారు కాబట్టి ఈ రెండిట్లో ప్రతిరోజు పొద్దున్నే 5-5:30 మధ్యలో వెళ్ళి ప్రాక్టీస్ చేసి ఒక 2-3 గంటలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా చేస్తానన్నమాట. ఒకరోజు 10 కిలోమీటర్లు చేస్తాను, ఒకరోజు 18 కిలోమీటర్లు చేస్తాను. యాక్చువల్లీ 20 కిలోమీటర్స్ కూడా వరల్డ్ మీట్లో పార్టిసిపేట్ చేయాల్సింది. కానీ రిలే అండ్ 20K ఆల్మోస్ట్ 9 o'clock 20K మొదలైంది వాకింగు, రేస్ వాకింగు, ప్లస్ రిలే 4x400 రిలే 10 o'clock అయింది. దానికి నాకు 3 hours దగ్గర పడుతుంది వాకింగ్కి. అందుకని అది చేయకుండా రిలే వచ్చి పార్టిసిపేట్ చేశానమాట. అలా దానికి కూడా నేను ఇక్కడ ప్రాక్టీస్ చేసుకున్నాను. 18 కిలోమీటర్స్, 19 కిలోమీటర్స్, వారానికి ఒక్కసారి, 10 రోజులకు ఒక్కసారి అలా చేసేదాన్ని. మేడం, ఇప్పుడు మీరు 76 ఏళ్ల వయసులో అన్ని అంతర్జాతీయ స్థాయిలో పాల్గొంటూ మీ సొంత ఖర్చులు భరిస్తూ వెళ్ళి పాల్గొంటూ పథకాలు సాధిస్తున్నారు కదా, అసలు మీకు రన్నింగ్ చేయాలి, ఇలాంటి పోటీల్లో పాల్గొనాలని ఎందుకు అనిపించింది? నేను ఫస్ట్ 2009 డిసెంబర్లో విశాఖ రన్లో పార్టిసిపేట్ చేశానన్నమాట. అనుకోకుండా, అసలు ఏమీ తెలియకుండా పార్టిసిపేట్ చేశాను. అక్కడికి వెళ్ళి చూస్తే నాకు 60+ అన్నమాట. అప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ ఫస్ట్ ప్రైజు అక్కడ చాలామంది, అంటే లాస్ట్ మీటింగ్లో చాలామంది ఉన్నారనమాట. విఐపీసు, వివిఐపీసు, ఇంకా చాలామంది వచ్చారు. వాళ్ళందరినీ చూడటము, నాకు ఫస్ట్ ప్రైజ్ రావటము, నాకు ఒక 5,000 రూపీసు ఫస్ట్ ప్రైజ్లో ఇవ్వటము, అవన్నీ నాకు చాలా స్టిమ్యులేటింగ్గా అనిపించింది. ఆ స్టిమ్యులేటింగ్ రెస్పాన్స్ తోటి నేను 2010లో ఇది మాస్టర్స్ అథ్లెటిక్ మీటు హైదరాబాద్లో అవుతుంది. అప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను. నేను అక్కడ వర్క్ చేస్తున్నాను అనమాట, ఆనరీగా యాజ్ ఎ డైరెక్టర్ ఇన్ ఉమెన్స్ స్టడీస్లో. అప్పుడు నేను అక్కడ సెక్రటరీని అడిగాను అనమాట, మన వైజాగ్ సెక్రటరీని, నేను వైజాగ్ తరఫు నుంచి పార్టిసిపేట్ చేయొచ్చా అంటే, చెయ్యమ్మా, కానీ నీకు అకామిడేషన్ ఇవ్వనన్నారు. నాకు ఆల్రెడీ అకామిడేషన్ ఉంది, నాకు అకామిడేషన్ ఏం అక్కర్లేదు, మా ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇస్తున్నారు
అనేసి ఆ రోజు జస్ట్ వాకింగ్ 2015 వరకు వాకింగే, ఇంకేం లేదనమాట. ఆ తర్వాత ఫ్రాన్స్ వెళ్ళాను 2015లో. అప్పుడు నాకు చాలా నేర్చుకున్నాను. ఆ తర్వాత సిలోన్లో హడిల్స్ చేశాను, స్టీపుల్ చేశాను. స్టీపుల్ చేస్ అనేది ఇప్పటికీ చేస్తున్నాను. ఫస్ట్ కానీ, సెకండ్ కానీ, థర్డ్ కానీ డెఫినెట్గా దాంట్లో మెడల్ వస్తానే ఉంది, ఎదర్ నేషనల్ కానీ, ఇంటర్నేషనల్ కానీ. సో అలా ఒకసారి పార్టిసిపేషన్ చేశాను అంటే దాని తర్వాత కొంచెం అక్కడ చూసి నేను ఏమేమి చేయగలిగాను, ఆ చేయగలగటాన్ని పట్టి ఇక్కడ ఇంటికొచ్చి ప్రాక్టీస్ చేసుకొని నెక్స్ట్ ఈవెంట్కి ప్రిపేర్ అయ్యి వెళ్ళి దాంట్లో గెలిసే వస్తున్నాను ఇప్పటివరకు. మాకు మినిమం 3 ఈవెంట్స్ ఉంటాయి అన్నమాట పార్టిసిపేట్ చేయటానికి. రిలే అనేది ఎక్స్ట్రా అన్నమాట, మనం అప్పటికప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో 3 ఈవెంట్స్లోనూ ఏదో ఒక మెడల్ వచ్చుద్ది. అది మేడం, అంటే మొత్తం ఓవరాల్గా మీరు ఇప్పటివరకు ఎన్ని దేశాలు తిరిగారు, ఎన్ని మెడల్ సాధించారు? నేను 6 ఇంటర్నేషనల్స్ చేశాను. మన ఇండియాలో నేషనల్స్ ఎక్కడైతే అక్కడికి వెళ్తాను. బెంగళూరు 2 సార్లు వెళ్ళాను, కోయంబత్తూరు వెళ్ళాను, గోవా వెళ్ళాను, అండ్ దెన్ పూణే వెళ్ళాను, ఢిల్లీ వెళ్ళాను, రాజస్థాన్ వెళ్ళాను, అండ్ దెన్ హర్యానా వెళ్ళాను. ఇలా ఆల్మోస్ట్ మ్యాక్సిమం స్టేట్స్ కవర్ చేశానని అనుకుంటున్నా. ఇంటర్నేషనల్ మేడం? ఇంటర్నేషనల్ ఫస్ట్ ఫ్రాన్స్ వెళ్ళాను 2015లో, 16లో సిలోన్ వెళ్ళాను, ఆ తర్వాత బంగ్లాదేశ్ వాళ్ళతోటి ఢిల్లీలో ఆడాను, ఆ తర్వాత 19లో ఆస్ట్రేలియా వెళ్ళాను, ఆ తర్వాత 23లో ఫిలిప్పైన్స్ వెళ్ళాను, 24లో స్వీడన్ గోతెన్బర్గ్ వెళ్ళాను. మేడం, ఈ 76 ఏళ్ళ వయసులో మీరు ఇన్ని దేశాలు తిరుగుతూ ఇంతలా మెడల్స్ సాధించడం కోసం చాలా పట్టుదలతో కృషితో ఉన్నారు. మీరు జనరల్గా మీరు ఏం డైట్ ప్లాన్ చేస్తుంటారు? డైట్ అనేది చాలా సింపుల్ నార్మల్ డైట్. పొద్దున్నే నేను నీళ్ళు తాగుతాను 2 గ్లాసులు, తర్వాత మామూలుగా రాగి జావ విత్ ఓట్స్, దాంట్లో కొంచెము బటర్ మిల్క్ కలుపుకొని అది తాగేస్తాను. ప్లస్ మొలకలు అనమాట, మొలకల్లో కొంచెం మొక్కజొన్న, కొంచెం దానిమ్మ గింజలు, కొంచెం వేరుశనగ పప్పులు కలిపేసి అది ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఎప్పుడన్నా తినాలి అంటే ఒక ఇడ్లీ కానీ ఒక దోశ కానీ తింటాను, అది ఆప్షనల్ అనమాట. ఆ తర్వాత డైట్ వచ్చి చాలా తక్కువ కార్బోహైడ్రేట్ను, కూరలు మాత్రం చాలా ఎక్కువ తింటాను. మేమే నార్మల్గా ఇంట్లో వంట చేసుకుంటాము, సింపుల్గా నూనె ఎక్కువ లేకుండా. ఒక 2 చిన్న స్పూన్ ఒకటి పెడతాను, ఆ చిన్న స్పూన్తో 2 స్పూన్లే వేస్తాను, వేసి స్లో ఫైర్లో వండి అవే తింటాను. మళ్ళీ మధ్యాహ్నం అనేది పెద్ద ఫ్రూట్స్ అది తింటాను. రాత్రిపూట సింపుల్ డైట్ 6:30కి ఒక 2 ఇడ్లీ కానీ 2 దోశలు కానీ అలాంటి 2 ఇది మామూలు పుల్కాలు కానీ అలా కొంచెం కూరలు మాత్రం వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎక్కువ తింటానన్నమాట. ఇప్పుడు మీరు అంటే ఇలాంటి వెళ్ళాలంటే కుటుంబం నుంచి కూడా మీకు మంచి తోడ్పాటు అయితే అవసరం. ఎందుకంటే వేరే దేశాలు వెళ్ళాలి అంటే మహిళలు సాధారణంగా వేరే దేశం వెళ్తే ఎలా ఉంటుందో ఏంటో. 2006 అంటే మీరు కరోనాను కూడా చూసే ఉండుంటారు, అప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే కుటుంబ నేపథ్యం ఏంటి, ఎలా ఉంది, సపోర్ట్ ఎలా ఉంది? కుటుంబంలో పెద్ద అబ్జెక్ట్ చేయటానికి అంటూ రీజన్ ఏమీ లేదు. ఎందుకంటే డబ్బుల విషయంలో నాకు పెన్షన్ వస్తుంది, ఆ పెన్షన్ నేను ఖర్చు పెట్టుకుంటాను. మిగతా అన్నీ కూడా ఆల్మోస్ట్ రెడీ చేసి వెళ్తాను, ఇంట్లో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులకి. కాబట్టి అబ్జెక్ట్ చేయటానికి రీజన్ లేదు నా సైడ్ నుంచి. మరి మా పిల్లలు కూడా ఎప్పుడేమనరు, నువ్వు వెళ్ళు అనే అంటూ ఉంటారు. ఎంతమంది మేడం పిల్లలు, ఎంతమంది, ఏం చేస్తుంటారు? 2. మా అబ్బాయి ఏమన్నా వాడు ఇక్కడే మద్రాస్ ఐఐటిలో ఇంజనీరింగ్ చేసి స్కాలర్షిప్తో ఎంఎస్ చేయటానికి అక్కడికి వెళ్ళాడు. ఎంఎస్ అయిపోయిన తర్వాత ఎంబీఏ చేశాడు వార్టన్లో, ఇప్పుడు సిఈఓగా చేస్తున్నాడు. మా అమ్మాయి తిరుపతిలో ఎంసీఏ చేసింది, తను అక్కడికి వెళ్ళి ఎంఎస్ చేసి మళ్ళీ ఎంబీఏ చేసింది కెల్లాగ్లో. ఆవిడ డైరెక్టర్గా చేస్తుంది అక్కడే అమెరికాలో, ఇద్దరు అమెరికాలోనే ఉన్నారు. కాబట్టి ఎవరికి నేను వెళ్ళేటప్పుడు ఏ విధమైన ప్రాబ్లము కలగకుండా, ఏ విధమైన హెల్ప్ తీసుకోకుండా నా అంతటికి నేను ఇంత డబ్బులు ఇప్పుడు నాకు 4 లక్షలు అయింది దగ్గర. నేను ఆ 4 లక్షలు మేనేజ్ చేయగలనా నా సొంత
దీని నుంచి ఎర్నింగ్ నా పెన్షన్ కానీ ఏదన్నా కానివ్వండి. ఆ, ఆ విధంగా నేను ఖర్చు పెట్టుకొని నేను వెళ్తాను. ఎవరి మీద డిపెండ్ అవ్వను, మా కుటుంబంలో కూడా పిల్లల మీద కానీ మా వారి మీద కానీ. మేడం అంటే మీరు ఎందులో వర్క్ చేసేవాళ్ళు మరి? నేను ఒరిస్సా స్టేట్ గవర్నమెంట్లో క్లాస్ 1 ఆఫీసర్గా చేశాను, ఓపీఎస్సి. అప్పుడు ఎప్పుడు 72లో జాయిన్ అయ్యాను, 2006లో రిటైర్ అయ్యాను అనమాట. రిటైర్ అయిన దగ్గర నుంచి దగ్గర 19 ఏళ్ల నుంచి నాకు పెన్షన్ వస్తుంది. రిటైర్ అవ్వకముందు ఎలానో రెగ్యులర్ శాలరీ ఉండేది కదా. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది నాకు లేదు. నాకు సపోర్ట్ కూడా ఎవరు ఇవ్వాల్సిన పని లేదు, ఏ విధంగానూ సపోర్ట్ ఇవ్వాల్సిన పని లేదు. ఏమన్నా చిన్న చిన్న పనులు ఉన్నాయనుకోండి, నేను ఆటోలో కానీ నడిచెళ్ళే దూరం అయితే నడిచి వెళ్తాను. ప్రతిదానికి ఆటో కూడా ఎక్కను. ఇంకొంచెం ఆటో డిస్టెన్స్ అనుకుండా బ్యాంకు గట్రా వెళ్ళాలంటే ఆటోలో వెళ్తాను. మరి ఇప్పుడు ఇలాంటివి అయితే కనుక ఈయన తీసుకొస్తారు. మేడం అంటే మీరు ఇంకా ఏమైనా సాధించాలనుకుంటున్నారా ఈ అథ్లెటిక్స్ రూపంలో? మీ ఎయిమ్ ఏమైనా ఉందా, గోల్ కానీ? ఏమంటే నాకు ఇప్పటివరకు నేను ఎయిమ్తో వెళ్ళలేదు, అవకాశంతో వెళ్ళాను. ఒక అవకాశం దొరికిందనుకోండి, ఇప్పుడు ఇక్కడ నాకు ఒక అవకాశం దొరికింది ఇంటర్నేషనల్గా. వాళ్ళు మాకు మాస్టర్స్ అథ్లెటిక్స్ వాళ్ళు మెసేజ్ పెడతారు, ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారు రావటానికి అని. అప్పుడు మేము ఆప్షన్ ఇస్తాం అనమాట, నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను వస్తాను, ఇంత డబ్బులు అవుద్ది రెడీనా అంటే, అప్పుడు మేము అంత మేనేజ్ చేయగలము అనుకుంటే వెళ్ళిపోవటమే నేను, లేదంటే స్టాప్ చేయటం. అన్నిటికీ వెళ్ళలేం కదా, కొన్ని సెలెక్టెడ్. ఏషియన్ మీట్కి అంతకుముందు వెళ్ళలేదు. సో లాస్ట్ ఇయర్ 23లో ఫిలిప్పైన్స్కి వెళ్ళాను. ఇప్పుడు వరల్డ్ మీట్కి కూడా సెకండ్ టైం అనమాట. అప్పుడు ఫ్రాన్స్ వెళ్ళాను, ఇప్పుడు దీనికి వెళ్తున్నాను, దీనికి వెళ్ళొచ్చాను. సో ఇలా సెలెక్టెడ్ కొంచెం గ్యాప్ ఇచ్చి, మధ్యలో కోవిడ్ గ్యాప్ వచ్చింది కదా, ఆ కోవిడ్ గ్యాప్లో కొంత డబ్బులు ఉంచేసుకున్నాను. ఆ ఉంచేసుకున్నవి ఇలా ఖర్చు పెట్టడం అనమాట. ఇన్ని పథకాలు, రివార్డులు సాధించారు మీరు. సో సమాజంలో గుర్తింపు ఎలా ఉంది? అది నాకు తెలీదు. సమాజంలో గుర్తింపు అనేది మీడియా తీసుకురావాలి. నా అంతటికి నేను ఎవరితోనూ చెప్పను. నిన్న ఎవరో అన్నారు ఎక్కడికో చెప్పమని. నేను మాత్రం చెప్పను. ఎవరన్నా నన్ను అడిగితే నాకు అవకాశం ఉంటే నేను చెప్తా, నాకు అవకాశం లేకపోతే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఇది అని నేను చెప్పను. అంటే వాకర్స్ క్లబ్లో గుర్తించడం కానీ అలాంటివి అలాంటి ఎలా ఎప్పుడు ఫెలిసిటేషన్ చేస్తూనే ఉంటారు. ఒక 60-70 షాల్స్ వచ్చినాయి, అవి మళ్ళీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉంటాను. రేపు ఒకటి ఉంది నాకు ఫెలిసిటేషను. ఆ తర్వాత మెయిన్ వాకర్స్ క్లబ్లో 15th or 20th చేస్తామని అంటున్నారు. మరి అది తెలియదు, ఇవన్నీ రాబోయే మనం చెప్పలేము. రేపు మాత్రం ఇన్విటేషన్ పంపించారు, రేపు ఉంటుంది. వీటితో పాటు సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నారు కదా, ఏంటంటే? సోషల్ సర్వీస్ అనేది స్కూల్స్ కానీ, అలా బ్లైండ్ స్కూల్స్ కానీ డొనేషన్స్ అలా ఇవ్వటమే కానీ సోషల్ సర్వీస్ అనేది పెద్దగా ఏం లేదనే చెప్పాలి. చివరగా మీరు యువతకి, అంటే ప్రస్తుతం యువతకు మీరు ఇచ్చే సూచన ఏంటి క్రీడాపరంగా ఏంటంటే, ఎక్కడ ఏ అవకాశం వచ్చినా కూడా ఆ అవకాశాన్ని వాడుకోవాలి. ప్లస్ ఏజ్ అనేది అందరూ అంటారు, ఈ ఏజ్లో మనం చేయగలమా అనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చింది అనమాట మన ముందుకి. మనం ట్రై చేస్తే ప్రతి వయసులోనూ ఆ వయసుకు తగ్గట్టు, మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. వయసు అనేది చాలా ముఖ్యము. ఆ వయసుకు తగ్గట్టు మనం చేయొచ్చు. ఆ వయసుకు తగ్గట్టుగానే మనం డైట్ కూడా తీసుకోవాలి. అటు ఇటు తింటే కనుక మళ్ళీ ప్రాబ్లమ్స్ పాలైపోతాము. ప్లస్ ఎక్సర్సైజ్ కూడా నా దీంట్లో మోడరేట్గా చేయాలన్నమాట. ఎక్కువ చేశాను అనుకోండి, కాళ్ళు అవి పట్టుకుపోతే మళ్ళీ మనకే కదా ప్రమాదం. అందుకని నేను ఏది ఎక్సెస్ చేయను, అలానే తక్కువ చేయను అనమాట. మోడరేట్గా చేస్తాను. నా వయసును బట్టి నేను తింటాను, అలానే ఎక్సర్సైజ్ కూడా అలానే చేస్తాను. 20 కిలోమీటర్స్ ఇదివరకు ఎప్పుడు నడవలేదు, ఇది ఫస్ట్ టైం నడవాల్సింది. ఈసారి కూడా ఛాన్స్ రాలేదు. నడుద్దాము, ట్రై చేద్దాము అని అనుకున్నాను. చాలా ఇక్కడ ప్రాక్టీస్ చేశాను కూడా 20 కిలోమీటర్స్ కోసము. అయితే లాస్ట్లో కొంచెం క్లాష్ అయ్యి ఈవెంట్స్లో అది చేయలేకపోయాను. ఈసారి ఎప్పుడన్నా అవకాశం వస్తే 20 కిలోమీటర్స్ కూడా
చెయ్యొచ్చేమో అనుకుంటా. అవకాశాన్ని మాత్రం వదులుకోను. వచ్చిన అవకాశాన్ని యువతకు కూడా నేను అదే చెప్తాను. మీరు ఇవి 3 గుర్తుంచుకుంటా, మీ వయస్సు, మీ డైటు, మీ ఎక్సర్సైజు. ఎక్కడ ఎక్సెస్ చేయకూడదు, ఎక్కడ తక్కువ కూడా చేయకూడదు. ఎందుకంటే మనకి వ్యాపకం కావాల్సిన వ్యాపకం. ఆ వ్యాపకం అంటే అది నేను అనుకోవటం ఇవన్నీ చేసినందువల్ల నేనేం కష్టపడలేదు, రిలాక్స్ అవుతున్నాను. ఇప్పుడు ఇక్కడ 15 డేస్ గోతన్బర్గ్ వెళ్ళొచ్చాను అనుకోండి, చాలా రిలాక్స్ అయ్యాను. ఒక దేశం చూసొచ్చాను. చూడటమే కాకుండా మనకి చాలా విషయాలు తెలిసినాయి, ఆ దేశంలో వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి అనేది. ప్లస్ వీటన్నిటికంటే కూడా ఈ ఎక్సర్సైజ్ కానీ, ఈ రిలాక్సేషన్ కానీ, రిఫ్రెష్మెంట్ కానీ దీని మూలంగా మనకు వచ్చేది. దీని మూలంగా నేను కొంచెం చాలా మెంటల్లీ రిలాక్స్ అవుతున్నాను. లేకపోతే కనుక ఇంట్లోనే ఉండి ఆ వంట పనులు ఎలానూ చేస్తాము. ఆ వంట పనులు చేసిన తర్వాత ఇంట్లోనే కూర్చొని ఏం చేయాలో తెలియకుండా అటు ఇటు ఆ ఓల్డ్ ఇన్సిడెంట్స్ని తలుచుకుంటా ఇలా అయింది. దాని బదులు అలా ఈ మెంటల్గా అప్సెట్ అవ్వటము, అది ఫిజికల్గా అప్సెట్ అవ్వటము, డాక్టర్కి బోల్డంత డబ్బులు పోయటము అలా కాకుండా నాకు ఈ మోడరేట్ ఎక్సర్సైజ్ కానీ, మోడరేట్ డైట్ కానీ, నా వయసు ప్రకారం నేను ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నానో అది నాకు చాలా అడ్వాంటేజ్గా ఉంది. ఎవరికన్నా సజెషన్ ఇవ్వాలన్నా కూడా మీరు కూడా ఇదే ప్రాక్టీస్ చేయండి. వచ్చిన అవకాశాన్ని వాడుకుంటూ ఈ 3టిని గుర్తుపెట్టుకోండి. అది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఏదైతే 76 ఏళ్ల వయసులోనే కేవలం తనకు వచ్చే పెన్షన్ డబ్బులతోనే దాచుకుంటూ విదేశాలకు వెళుతూ అక్కడ పోటీల్లో వరల్డ్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేస్తూ పథకాలు సాధిస్తున్న డాక్టర్ కొడాలి వైజయంతి మాల గారి మనోగతం. అయితే ఇటువంటి మహిళ ఎందరికో స్ఫూర్తిదాయకం. ఎందుకంటే నేటి యువత కేవలం తిండికి, చదువుకి, మిగతా వాటిపై పెట్టే దృష్టి, కేవలం మేడం చెప్పే 3 అంశాలపై దృష్టి పెడితే వారు భవిష్యత్తులో కూడా ఎంత ఏజ్ వచ్చినా అది నెంబర్గానే ఉంటుందని, మనలో మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని ఆమె చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.